ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: శ్రమ కలుగక మునుపు నేను త్రావ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 67వ వచనము. ఈ కీర్తన రాసిన వ్యక్తి మనకు ఒక ఖచ్చితమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. శ్రమ కలగక ముందు దేవుని యొక్క త్రోవను విడిచి నడుచుకున్నాడు. అంటే తన ఇష్టానుసారంగా ఎవరి భయం లేకుండా మనసు ఏం చెప్తే అది చేయడం, చెయ్యి ఏం చేయమంటే అది చేయడం, కాలు ఎటు నడవమంటే అటు నడవడం, ఇలా జీవిస్తూ ఉండేవాడు. మనలో కూడా చాలా మంది అంతే కదా, అలా నడుచుకుంటున్న వారమే కదా. అయితే ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఆ శ్రమను తీర్చగల సామర్థ్యం ఉన్న యేసయ్య దగ్గరకు వచ్చాక ఆ శ్రమలాగా అనిపించలేదు. దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవడం మొదలు పెడితే కష్టాలలో కూడా సంతోషం యొక్క రుచి చూపించగలడు నా యేసయ్య. నువ్వు దేవుని వద్దకు ఏ శ్రమ ద్వారా అయినా వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నావా లేదా అని జాగ్రత్తగా పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.